ప్రధాని మోడీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారా? పదే పదే ప్రచారంలో కొన్ని పదాలను ప్రధాని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఆ పదాలపై కాంగ్రెస్ కున్న అభ్యంతరాలేంటి? లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. సంపద పంపిణీ, మంగళసూత్రం, వారసత్వ పన్ను. తన ప్రసంగాల్లో ఈ పదాలను ఉపయోగించి ప్రధాని మోడీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై హస్తం పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోడీకి లేఖ రాశారు. ఇటీవల సభల్లో మోడీ భాష విని తానేమీ ఆశ్చర్యపోలేదన్నారు మల్లికార్జున ఖర్గే. మీ ప్రసంగాలకు మీ సొంత వ్యక్తులు కొట్టే చప్పట్లు చూసి మోసపోకండని సూచించారు. మీ మాటలతో నిరాశకు గురైన కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలను మీ దరి చేరనివ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చని అంశాల గురించి మీ సలహాదారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని వివరించేందుకు మీతో వ్యక్తిగత భేటీ అయితే ఎంతో సంతోషిస్తానని తెలిపారు ఖర్గే. బీజేపీ సర్కార్ కార్పొరేట్ రంగంలోని వ్యక్తుల కోసం పనిచేస్తోందని లేఖలో ఆరోపించారు ఖర్గే. వాళ్ల పన్నులు తగ్గించారని, వాళ్లు రీఫండ్స్ పొందుతున్నారన్నారు. ఉద్యోగులు అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. ఆహారం, ఉప్పు పైన పేదలు జీఎస్టీ చెల్లిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు ఖర్గే. అందుకే మేం పేద ధనిక వర్గాల గురించి మాట్లాడుతుంటే మీరు వెంటనే హిందూ ముస్లింల ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటూ లేఖలో తీవ్రంగా స్పందించారు. మణిపూర్లో మహిళలపై అకృత్యాలకు మీ ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు ఖర్గే. రేపిస్టులకు పూలదండలు వేలేదా అని నిలదీశారు. మీ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు వారి భార్యా పిల్లల్ని ఎలా రక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. మోడీ తన ప్రసంగాల ద్వారా వర్గాల మధ్య విభజన సృష్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు ఖర్గే. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ను విమర్శిస్తూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను మైనార్టీలకు పంచిపెడుతుందని, మహిళల మంగళసూత్రాలను కూడా వదలదని మండిపడ్డారు ప్రధాని. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వారసత్వ పన్ను వ్యాఖ్యను ఉద్దేశించి చనిపోయాక కూడా మిమ్మల్ని కాంగ్రెస్ దోచుకుంటుందంటూ విరుచుకుపడ్డారు మోడీ. ఈ క్రమంలోనే ఖర్గే నుంచి లేఖ రూపంలో ఈ స్పందన వచ్చింది.